వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పోరాట యోధుడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ అని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా మల్లికార్జున్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సాకారానికి నాడు మర్రి చెన్నారెడ్డి వెంకటస్వామితో పాటు కలిసి వేసిన బీజం పడింది అని ఆయన గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెర వెనుక ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాను చేసిన కృషి అమోఘమని ఆయన అన్నారు. అందరూ పెద్దలకు నా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిందానికి మల్లికార్జున్ గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి దేశం కోసం రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే. 30 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆయన సేవలు చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అనేది చేసేది ఉండేది. బట్ అది ల్యాప్స్ అయిపోయింది, పర్వాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను వినతి చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇది రిక్వెస్ట్, ఇది తప్పక చేయాలని మా కుటుంబాలు మరి అందరూ మా ఆశయం చేసేవాళ్ళు అందరికీ కూడా వినంతి చేస్తున్నా. దీన్ని గవర్నమెంట్ ముందర పెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి ఈ పని చేయాలని. అండ్ హోప్ఫుల్లీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అని నా అభిప్రాయం. సో మీరంతా దీన్ని సహకరించాలి, దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది తప్పగా అయ్యే పని అని నా అభిప్రాయం. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. మిత్రులారా, మీ అందరికీ నా నమస్కారం. నన్ను ఒక్కరిని వేరుపాటు చేసి వికారాబాద్లో కలిపారు. మీరందరూ మామూలు ఉండిపోయారు. నాకు తీరాని అన్యాయం. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఓ దిక్కు ఏం మళ్ళా నేను మరునాడు కలవాలనుకుంటున్నా. మరి ఏమంటాడు ముఖ్యమంత్రి తెలుసు, ట్రై చేస్తా. నా ఆత్మీయత అనేది ఇక్కడనే నా ప్రాణం కొన్నాడుతో కానీ నేనేం చేయలేను, ప్రభుత్వం చేసింది. అలాంటి మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ కొడంగల్ని కూడా తెచ్చి మహబూబ్నగర్ కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది. దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా కోరికను తీరుస్తాడని కోరుకుంటున్నా. మిమ్మల్ని చూస్తుంటే ఇది పరాయోళ్ళని చూసినట్టు, మీరు నన్ను పరాయోళ్ళని చూసినట్టే చూస్తున్నారు. కానీ
నా పాత మిత్రులంతా మరుగుదొడ్లు ఉన్నారు. ఎంతోమంది చనిపోయారు, కొంతమంది లేరు. కానీ ఈరోజు మల్లికార్జున వర్ధంతి సందర్భంలో 21 వర్ధంతిది చూస్తూనే 20 సంవత్సరాలు దాటిపోయారు. మల్లికార్జున గారు 6 సార్లు ఎంపీ అయితే 2 సార్లు మెదక్, 4 సార్లు మహబూబ్నగర్. ఇంత సేవ చేసిన వ్యక్తి మహబూబ్నగర్ యొక్క చాలా కోరికలన్నీ తీర్చాడు. కూడా కష్టకాలం కూడా పనికొచ్చాడు. ఒకసారి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటే 50 లక్షలు ఇచ్చాడు మల్లికార్జున గారు తన. అలాంటి సేవకుడు మనకు దొరకడు. ఇప్పుడు ఉన్నాడు ఎంపీ, కానీ ఆడున్నాడో తెలియదు నాకు. ఆయన ఇదివరకు చూడలేదు కూడా. ఆయన ఎలక్ట్ అయినాక నేను ఓటేసిన తర్వాత మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలే. ఓసారి అడిగి, ఏం సార్ ఎంపీ మా కొడంగల్కు ఒక్క దూరం వస్తే బాగుండే కదా అంటే కోపంకి వచ్చాడు. కొడంగల్కి రాలేదంటేనే కోపంకి వచ్చాడు. ఇంకేమని అడిగితే ఏం కొడుతుండేనో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాడు అతి తొందరగా. కానీ ఏమిటికి మరి ఎలక్ట్ అవుతారు, ఎందుకు అవుతారు? మంచి చెడ్డ ప్రజల్ని కూడా అడగాల్సిన బాధ్యత నేను లేదా? ఆ బాధ్యత అనేది గుర్తించలేదు ఇప్పటికి కూడా. మల్లికార్జున తర్వాత అటువంటి వ్యక్తి ఎంపీ మాకు జీవితంలో దొరకడు కూడా. అంత మంచి వ్యక్తి. కష్టకాలంలో 50 లక్షలు ఇచ్చి మహబూబ్నగర్ జిల్లాకు మీకు నీళ్ళు దాపాడు. అలాంటి వ్యక్తి. అదే కాకుండా రైల్వే మంత్రి ఉంటే బెంగళూరు వరకు ఆయన డబుల్ లైన్ చేశాడు, మీకు అందరికీ తెలుసు. తనకి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కొంతనో కొంత ఈ ప్రాంతానికి బాగా కష్టపడ్డాడు. ఈ పద్మావతి కాలనీ, టీచర్స్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి ఆయన కాలంలోనే. ఇవన్నీ మరి ఈ తూరి ఆయన పాపం దేవుడు అనేది తొందరగా తీసుకుపోయాడు. మాకు ఇంకా పనులు చాలా ఉండే. ఇప్పటి ఎంపీలు వచ్చి పలకరించి కూడా సంతోషపడుతుండే, కానీ అసలు రావడం పోతే చూడడమే ఇక్కడే. మా ఎంపీ ఎట్టుంటే మా ప్రజలు చాలా వేచి చూస్తున్నారు. ఒకసారి చూడాలి మా ఎంపీని అనే ఆశ ఉంది, కానీ రాడు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఎంపీలు ఎన్నుకున్నాం. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, ఏ వ్యక్తి అయినా రాజకీయంలో ఉంటే తప్పకుండా ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల కోరికలు తీర్చి ప్రజలకు సేవ చేసే భావనలో ఎలక్ట్ కావాలి తప్ప ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బాధ్యత స్థానం ఉంటుంది. ఆ బాధ్యతలు తీర్చాలంటే వాళ్ళు కూడా తమ విధులను మర్చిపోయి ప్రజలను విలీనమై వాళ్ళ సేవలు చేస్తేనే మనం లాభపడతాం, కానీ లేకపోతే నష్టపోతాం. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, మల్లికార్జున లాంటి వ్యక్తి నా జీవితంలో ఇదివరకు ఏడికి పోయినా మా పనులు ఒక్క మహబూబ్నగరే కాదు కొడంగల్ ప్రాంతం కూడా బాగా డెవలప్ చేశాడు. అటువంటి వ్యక్తిని జీవితంలో మరవలేము. కాబట్టి మీ అందరితో మనవి చేస్తున్నా, వచ్చే ఎన్నికలు కూడా ఎంపీ ఎలక్షన్ తొందరగానే వస్తాయి. బాగా ఆలోచించి గమనించి మీరు ఎట్లా ఈ బాబు గారి యొక్క మంత్రులను ఓడగొట్టి పంపించి కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకున్నారో ఆ విధంగా మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ ఎంపీలు కూడా కాల సేవ చేయాల్సిన పనులు ఉన్నాయి. అటువంటి పనులు చేయాలంటే మంచిగా ఎన్నుకోవాలా. అందుకే మీ అందరితో మనవి చేస్తున్నా, మన మీద చాలా బాధ్యత ఉన్నది. పరీక్షించి మంచిగా ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మీ డెవలప్మెంట్ ఎవరో చేస్తారో వచ్చి అనుకుంటే తప్పది. మీరు వేసే ఓటు అటువంటి ప్రాధాన్యత కలది. ఆ ఓటు వల్ల మనకు చాలా పనికొచ్చే పని చేయండి అని, ఆ ఓటు బాగా వాడుకోండి. మంచి వ్యక్తిని మంచి పార్టీని చూసి ఏంటి అని మీ అందరితో మనవి ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను.